దూరదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని కాపు సామాజిక వర్గీయులు శనివారం రాత్రి అద్దంకి రోడ్లో ప్రాచీన రామాలయంలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధారాఘవరావును ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు కాపు ప్రముఖులు ప్రసంగిస్తూ మంత్రివర్యులు సిద్ధారాఘవరావుకు మద్దతుగా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రసంగిస్తూ తాను దర్శికి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాపులు తన పట్ల చూపిస్తున్న అభిమానం మరువలేందని అన్నారు. సభలో మంత్రి సిద్ధారాఘవరావు మాట్లాడుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాపు సోదర సోదరి మనులకు ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్న ఉద్దేశంతో మన నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2014 ఎలక్షన్స్లో మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచాను. ఆ ప్రభుత్వని ఒక గొప్పతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా రావటం, నేను వచ్చినప్పుడు ఇక్కడ అన్ని కులాలతో పాటు మీరు నాకు ఒక వెన్నుముకగా నాకు ఒక రైట్ హ్యాండ్గా నిలబడి నన్ను ముందుకు తీసుకెళ్తారు వ్యక్తులు మీరైనా కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు అవకాశం ఇవ్వబట్టి నేను ఈ 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా చేయగలిగాను. నేను కూడా ఒకే దృష్టి పెట్టాను. నాకు రెండో ఆలోచన లేదు. వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్యేలు 15 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేము. అధికారంలో లేనప్పుడు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మాట్లాడే ఆ టయానికి ప్రజలతో కలిసి మరలా గెలుచుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ ఒక తట్ట పట్టేసిన పాపాలు పోలేదు. ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఈ రోజు R&D 270 కోట్లు, పంచాయతీరాజ్ 150 కోట్ల రూపాయలు, మొన్ననే పసుపు కుంకుమ ప్రోగ్రామ్ లో ఒకేసారి 40 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లు 27 రోడ్లు శిలాఫలకాలు పెట్టి శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు శ్రీకారం చెప్పారు. పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ తప్పితే ఏ పార్టీ కూడా చేయలేమని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా దోనపాల అభివృద్ధి కానీ, దొంగగూడ దగ్గర చందవరం అభివృద్ధి కానీ, ఇక్కడ రైల్వే, ఇక్కడ మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ, అతని SCLP స్కూల్ కానీ, దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, నిన్ననే కారిడార్ లో ఒక 265 పరిశ్రమలకి నిన్ననే నేను శంకుస్థాపన చేశాను. 3,000 కోట్ల పెట్టుబడి రాబోతా ఉంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ గా జాబ్స్ దగ్గర 3,000 మందికి వస్తుంది. ఇదే కాకుండా ఒక ఎయిర్ బేస్ శాంక్షన్ చేయించాను. అమరావతి లాజిస్టిక్స్ ఒక 1000 కోట్లతో అది కూడా ఈ వారంలో నేను శంకుస్థాపన చేస్తున్నాను. అదే కాకుండా చైనా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తో యూనిట్ రాబోతా ఉంది. రాబోయే రోజుల్లో దొనకొండ మెగా ఇండస్ట్రీ లాగా కాబోతా ఉంది. ప్రపంచంలోనే ఒక మంచి కారిడార్ కాబోతా ఉంది. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు ముళ్ళపూల మండలంలో 250 కోట్లు ఇచ్చారు. మొన్ననే నాయకులు కోరారు భోజనంపాడు, పొట్లపాడు, దేకరకొండ కుచ్చేడు మండలం, అట్లనే శంకరాపురం, ముళ్ళమూరు మండలం, అట్లనే కాడూరు మండలంలో ఇట్లాపురం, గుళ్ళకమ్మ బ్యాంక్ వాటర్తో కావాలంటే వాళ్ళకి 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి దగ్గర 310 కోట్లు శాంక్షన్ చేయించారు. ఈ దగ్గర 30,000 ఎకరాల సాగులో రాబోతా ఉంది. నిన్న సాయంత్రం శివరాపురం మొగలుగుండాలు మినీ రిజర్వాయర్ 10 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఇది ఒక చరిత్ర. ఈ రోజు రోడ్లు అన్ని వేసాం, CC రోడ్లు వేసాం, SC ST కాలనీలో రోడ్లు వేసాం. మీకు దర్శి తీసుకుంటే
సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చాం, ఆర్టీసీ బస్ స్టాండ్ రినోవేట్ చేసాం, ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ తీసుకొచ్చాం 3 కోట్ల రూపాయలతో. అదేవిధంగా ఒక మినీ స్పోర్ట్స్ స్టేడియం తీసుకొచ్చాం, ఒక ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం 30 కోట్ల రూపాయలతో, ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకొచ్చాం 5 కోట్ల రూపాయలతో. గవర్నమెంట్ హాస్పిటల్ని మళ్ళీ దానికి ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ 50 బెడ్డెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం. అది కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నాను, దానికి 5 కోట్లు తీసుకొచ్చాను. మళ్ళీ 15 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇరుకొండ పొదిలి రోడ్డు మన శివరాజు గారి సింగిల్ రోడ్డు ఉంది, దాన్ని డబల్ రోడ్ చేస్తున్నాను. మంగళవారం శంకుస్థాపన చేయబోతున్నాను. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 100 కోట్లు 1000 కోట్లు తీసుకొచ్చామంటే నాలో ఇంత తపనుంటే ఒక పని చేయాలి. మనం ఎవరిగా గెలిపించడంత మాత్రం ఇంకో కూర్చుంటే కుదరదు, ప్రజలకు పని చేయాలి. నాకు అవసరం, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ని. నా దగ్గర 3000 మంది జనాభా పనిచేస్తారు. నేను ఎంతో మంది ఉద్యోగాలు ఇస్తాను, ఎంతో మంది కుటుంబాలకు చేయూతనిస్తాను. నేను కూడా ఒక సర్వీస్ చేయాలని ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. మీరందరూ నన్ను ఆశీర్వదించారు, నన్ను గెలిపించారు, మంత్రి అయ్యారు. అందువల్ల నేను ఇన్ని చేయగలిగాను. మీ దర్శి తప్పడానికి ఒక మహత్ దశ బయట మర్చిపోయాను. ఎలచారు 30 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చాను. అది కూడా ఇంటింటికి కులా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను. అంటే ఇది అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేశాం. అభివృద్ధి చేయాల్సిన 10% ఉంటుంది, అది కూడా నేను పూర్తి చేస్తాను. నేను మిమ్మల్ని అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను. మీ సహాయ సహకారాలు నాకు అవసరం. మీరందరూ నాకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. నాకు 2 ఆలోచన లేదు. మీరందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో తప్పకుండా కూడా నేను తెలుగుదేశం పార్టీలో మీకందరికీ అండదండలతో 5 సంవత్సరాల నుంచి మీకు అన్ని విధాలుగా కూడా నేను ఆదుకుంటున్నాను. ఎన్నో సమస్యలు వచ్చినాయి, పోలీసు సమస్యలు వచ్చినాయి, రెవెన్యూ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తాగితే ఒప్పుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి నేనైనా కూడా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. నేను ఉంటే చెప్పాను, పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీరు ఎన్ని తాగితే మీ ఉద్యోగాలు కూడా ఉండవని చెప్పడం కూడా జరిగిందంటే అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు ఎన్ని రోజులు చెప్తుంది. ఈరోజు మీరు ఎన్నో ఇప్పుడు కూరగాయల కొట్టు, అరటికాయల పళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ సమస్యలు. తాగద్దు, పోవద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అది నా బాధ్యత అని చెప్పి నేను ఎక్కడో కూడా మీకు ఇబ్బంది రాకూడదు నేను కాపాడాను. మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ తీసినప్పుడు ఎక్కడ కూడా ప్రతి షాప్ని నేను ఉంటే మాటించాను, ఎవరి షాపాలు ఉంచుతాం, నీట్గా తయారు చేస్తాం, మీరు పర్మనెంట్గా పెట్టుకోమన్నాం. ఈరోజు బ్రహ్మాండంగా ఆ షాపులు చూస్తే పర్మనెంట్గా తయారు చేసుకున్నారు. ఎన్నో 100 మంది ఆ షాపుల్లో వాళ్ళకి అడిగే పరిస్థితి వచ్చింది. అదే కాదు ఈరోజు దర్శలో 150 అపార్ట్మెంట్ శ్రీకారం చుట్టాను. అది కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నాను. అది 100 కోట్ల ప్రాజెక్ట్. అది అన్ని కోట్లు 100 కోట్లు తీసుకొచ్చాక సాహసం ఎవరు చేయలేరు, ఎవరు కూడా సాధ్యం కూడా కాదని కూడా నేను తెలియపరుస్తున్నాను. అభివృద్ధి కావాలా, మనకు పార్టీ కావాలా, మనిషి కావాలా. నేను కూడా ఎప్పుడు కూడా మానవ సేవ మానవ సేవ అని ఒక మనం సర్వీస్ కోసం వచ్చిన వ్యక్తిని సర్వీస్ హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్ అనే పద్ధతులు వచ్చిన వ్యక్తులే తప్ప నాకు 2 ఆలోచన 2 అవినీతి అటువంటి కార్యక్రమాలు నాకు అలవాటు లేదు. నా దగ్గర రోజు 5-6 లక్షలు నేను చందాలు ఇచ్చే పరిస్థితి తప్ప 2 ఆలోచనలు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. కష్టపడుతున్నాం, కష్టమే పదే సుఖే. నేను కష్టపడినప్పుడు దానికి మీ అందరూ కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే నేను తప్పకుండా అన్ని విధాలుగా కూడా సహకరిస్తాను. మీ అందరికీ ఇప్పుడు నారాయణ గారు చెప్పారు, బాలయ్య గారు మాట్లాడారు, అతన్ని తిరుపతిరావు మాట్లాడారు, అదేవిధంగా సంజయ్ గారు మాట్లాడారు. అన్ని చెప్పినా కూడా మన పార్టీకి మనం చేసుకుందాం అనే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు చిన్న కాలు ఇవ్వగానే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఏం జరుగుతుందా, మనం ఏం నిర్ణయం తీసుకోవాలి అనే కార్యక్రమానికి మీరు అందరూ కూడా వచ్చారంటే
నేను కూడా మనస్ఫూర్తిగా మీ అకౌంట్లో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియపరుస్తున్నాను. నా ఉద్దేశమే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయాలి. అది ఎమ్మెల్యేలకు ఎవరికి సాధ్యం కాదు. నేను ఒక మంత్రిగా ఉన్నప్పటికీ చేయగలిగాను. ఇంకా భవిష్యత్తులో దర్శి నియోజకవర్గం ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీసుకొచ్చాను. అంటే ముఖ్యమంత్రి గారు నేనే జరిగినా కాదంటే నాకు ఆయనకున్న పరిచయం ఉంటుంది. అందువల్ల ఇంత అభివృద్ధి చేయగలిగాను. అందువల్ల మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీ మనసులో అందరూ కూడా ఆలోచించండి. ఒక న్యాయ పద్ధతిలో కూడా జస్టిస్ తీసుకోండి. నా చేత ఎన్నో పనులు చేయించుకున్నాను. నేను ప్రతి ఒక్కరికి పనిచేశాను. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. నేను మంత్రిగా ఒక బాధ్యతగా నేను వద్దు అనుకుంటే అన్నీ అయిపోతాయి. కానీ నాకు ఆ మనసులో ఉద్దేశమే లేదు. మీరందరూ నా సొంత మనుషులు. మిమ్మల్ని గౌరవించాలి. మీరు నన్ను గెలిపించారు. మీ రుణం నేను తీర్చుకోవాలి అనే భావంతో నేను పనిచేశాను. అందువల్ల ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసి అతన్ని ఎన్టీఆర్ వైద్యం అంటే కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇన్ని రకాలుగా కూడా మనం ఉపయోగపడుతున్నాం. ఎవరు కూడా చేయలేని విధంగా 110 వాటర్ RO ప్లాంట్ ఇచ్చారు. మా తల్లిదండ్రుల పేరుతో 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పంచాయతీ కూడా వాటర్ ప్లాంట్ ఇచ్చాము. అంటే నేను సర్వీస్ చేయాలని మూటలు వచ్చాను తప్ప నాకు రెండో ఆలోచన లేదు. నా సొంత డబ్బు పెట్టి నేను ఇచ్చానంటే ఈరోజు మీరు వెళ్ళండి, ప్రతి గ్రామం వెళ్ళండి. ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా నా పేరుతో వాటర్ ప్లాంట్. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకోవాలి. అది మన డ్యూటీ. అందువల్లే మనం చేయగలిగాం. ఈరోజు రాష్ట్రంలో మనం ఒక నెంబర్ 1 క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నామంటే మీరందరూ అవకాశం ఇవ్వబట్టే నేను చేస్తున్నానని కూడా మీకు మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ANC చైర్మన్ కావాలని తిరుపతి గారు మన నాయకుడు అందరూ కూడా అడగడం జరిగింది. అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు కూడా మీరు అవకాశం ఉంటే వాళ్ళకే ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. అది కూడా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుని తప్పకుండా సాగి మీకే ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల నేను పదే మీ అందరికి ఎన్ని చెప్పినా మనం ఒకటే పదే మిమ్మల్ని ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఒక ఐక్యతతో రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు మద్దతు ప్రకటిస్తారని, నన్ను మళ్ళీ గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా విచ్చేసిన కాపు సోదరి వాళ్ళందరూ కూడా నేను నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా మనకి ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మీరు ఏదైనా విషయాలు ఉంటే నాతో చెప్పండి. తప్పకుండా నేను మీ అందరితో కూడా నేను కలుస్తాను, మాట్లాడతాను, అన్ని విధాలుగా కూడా సాధిస్తాను. సార్